హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాద్లో కావల్పిల్ల. ఇది సండే రోజు మినీ వ్లాగ్ అండి. ఈవినింగ్ నుంచి చేసిన పనులైతే ఇందులో అయితే ఉంటాయి. నేనైతే బట్టలైతే ఉతికేసి ఆరేసాను కానీ ఏమైతే మడతలైతే వేయలేదు. ఇంకా అందుకని ఆ బట్టలన్నీ అయితే ఆరిపోయినాయి. అన్నీ అయితే మడతలేస్తున్నాను. మా బాబు బట్టల వరకు అయితే ఇంట్లోనే ఆరేస్తాననమాట. బయట అయితే డస్ట్ అవి పడతాయి కదా అని చెప్పి. ఇంక ఇవే కాకుండా ఇంకా చాలా బట్టలు ఉన్నాయి. ఇంకా అన్నీ అయితే చకచకా అయితే మడతేసుకొని పెట్టేశాను. ఇంక ఇవాళ మార్నింగ్ అయితే చికెన్ అయితే ఏం తీసుకురాలేదండి. మా హస్బెండ్ వర్క్కి వెళ్తాడు కదా, ఈవినింగ్ అయితే వస్తారు కాబట్టి ఇంక అందరం ఒకటేసారి తినొచ్చని ఇంకా ఇప్పుడైతే చికెన్ తెచ్చారు ఈవినింగ్. ఇంక ఇప్పుడైతే చికెన్ అయితే చేయాలి, బట్టలు అవి మడతపెట్టి. ఇంక ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ అయిపోయినాయి అనమాట. ఆయన అయితే వర్క్ నుంచి రాగానే వాడితో కొంచెం సేపు అయితే కంపల్సరీ రోజు ఆడాలి. ఇంకా అలాగే వాడైతే వాళ్ళ నాన్నతో ఆడుతూ ఉన్నాడు. ఈరోజు మా ఇంట్లో అయితే చికెన్ అయితే స్పెషల్ అనమాట. మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారు అనేది కంపల్సరీగా అయితే కామెంట్ చేయండి. సండే రోజు చికెన్ లేకపోతే అది అసలు సండేనే కానట్టుగానే ఉంటుంది కదా, అందుకనే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు సండే రోజు నాన్ వెజ్ అనేది కంపల్సరీ తింటూ ఉంటారు. బట్టలు అయితే ఉతికిన తర్వాత ఒక్కరోజు మడత పెట్టకుండా పక్కన పెట్టామంటే ఆ రోజు మొత్తం ఆ బట్టల్లో ఏమున్నాయి, ఏ ఉతికిన బట్టలు ఏ ఇప్పిన బట్టలు అనేది కూడా తెలియదు అనమాట. అంతా అన్నీ కలిపేసి ఉంటారు. ముందు డైలీ అయితే మడత పెట్టి ఎక్కడెక్కడ పెట్టేదాన్ని. ఇప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీ వల్ల అసలు ఓపిక అనేది రావట్లేదు. ఒక్కొక్క మంత్ ఒక్కోలా ఉంటుంది. ఈ మంత్ అయితే అసలు చాలా అంటే చాలా లేజినెస్ ఉంది. నిద్ర అనేది అస్సలు పట్టట్లేదు. నైట్ కానీ మార్నింగ్ కానీ నిద్ర అనేది రావట్లేదు. అంత లేజినెస్ ఉంది. అందుకే ఏ పని కూడా త్వరగా చేసుకోలేకపోతున్నాను. ఇంక ఇవాళ సండే కాబట్టి తలస్నానం అనేది కంపల్సరీ కదా. కానీ కొంతమంది సండే రోజు తలస్నానం చేయకూడదు అంటారు. కానీ మా వాడికి 2 days బ్యాకే తలస్నానం చేపించిన మళ్ళీ జుట్టు అయితే గీరుతా ఉన్నాడు. ఈ ఎండలకి మనకే చెమటలు అనేవి ఇంతగా పోస్తున్నాయి. కానీ చిన్నపిల్లలు తట్టుకోలేరు కదా. ఇంకా వాడికైతే స్నానానికి అయితే నీళ్ళు పెట్టేశాను. నేను నీళ్ళు పెట్టొచ్చేలోపు వాడైతే తినడం తక్కువ, తిందేయడం అయితే ఎక్కువ. తినడానికైతే తెచ్చుకున్నాడు అనుకుంటే అన్ని కిందేసి రచ్చరచ్చ చేశాడు. ఇంకా మా వాడికి ఆటలాడే లోపు అయితే నీళ్ళు అయితే కాగిపోయాయి. వాడికైతే మంచిగా తలస్నానం అయితే చేపించేశాను. అయితే బట్టలు వేసి పౌడర్ అయి పూసాను. ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకు నిద్ర పట్టదు, నిద్ర పట్టడానికి ఏమైనా తెలిస్తే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. నాకైతే అసలు మార్నింగ్ టైంలో కానీ నైట్ టైంలో అసలు నిద్ర అనేది రావట్లేదు. చాలా హెడేక్ వస్తుంది. అందరికి ఇలా ఉంటుందో మరి నాకు ఒక్కదానికి ఇలా ఉంటుందో అయితే తెలియదు. ఫస్ట్ మంత్ అయితే ఫుల్ నిద్రతో ఎప్పుడు చూసినా మత్తుగా ఉండేది. ఇప్పుడు ఈ మంత్ అయితే అసలు నిద్ర అనేదే రావట్లేదు. హెడేక్ వస్తుంది. చాలా లేజినెస్ వస్తుంది. ఏ పని చేయబుద్ధి కావట్లేదు. కానీ నాకు తప్పదు. ఎవరు లేరు కాబట్టి నేనే అన్నీ చేసుకోవాలి కాబట్టి ఇంక అలానే ఓపిక తెచ్చుకొని అయితే చేస్తున్నాను. ఎవరికైనా కానీ నిద్ర పట్టడానికి ఏమైనా టిప్స్ తెలిస్తే కంపల్సరీ అయితే నాతో షేర్ చేసుకోండి. నాకు కొంచెం హెల్ప్ఫుల్ అయ్యిద్ది. నా కొడుకుని రెడీ చేసేలోపు ఇంకా మా ఆయన అయితే ఇంకా చికెన్లోకి అయితే ఆనియన్స్, టమోటా అన్నీ అయితే కట్ చేసి ఇచ్చాడు. ఇక్కడ నా కొడుకైతే నేనే చికెన్ చేస్తాను, నేనే వండుతాను, ఎవరు చేయొద్దు, నేనే చేస్తాను అని అంటున్నాడు. కొద్దిగా పెద్ద అయితే వాడు కూడా చేస్తాడేమో. ఇంకా నేనైతే చికెన్ అయితే అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి ఇంకైతే స్టార్ట్ చేశాను అనమాట చికెన్ అయితే చేయడం. సింపుల్గా ఏం మసాలాలు అయితే వేయకుండా సింపుల్గా అయితే చికెన్ అయితే చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఏమో ఎండలైతే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ఎండలకి కూడా చికెన్ తినడం కూడా అంత మంచిది కాదు. కానీ మేమైతే డైలీ అయితే ఏం తెచ్చుకోము. వారం వారం కూడా ఏం తెచ్చుకోము. ఏ 2 వారాలకో అలా తెచ్చుకుంటాము. అది కూడా ఈసారి చికెన్ అయితే చాలా తక్కువే తెమ్మని చెప్పాను. మేమిద్దరమే కాబట్టి. ఇంకా మళ్ళీ మార్నింగ్ తింటే ఎందుకు మంచిది కాదు కదా, ఇప్పుడు నైట్ వరకే కదా అని చెప్పి తెచ్చుకున్నాం అనమాట. కొంచెమే తెచ్చాడు మా హస్బెండ్ చెప్పేసరికి. వీడియోస్ ఎవరైనా అయితే చూస్తున్నట్లయితే కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని అయితే లైక్ చేయండి. మీరు అలా నా వీడియోస్ని లైక్ చేసి అలా నాకు చేయడం వల్ల మీ వల్ల నాకు చాలా సపోర్ట్ దొరికినట్టు మోటివేషన్గా అనిపిస్తుంది. నాకు ఇంకా మంచిగా వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. నేను ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎంత కష్టపడతా ఒక్కదాన్ని వర్క్ చేసుకుంటా కానీ నాకు యూట్యూబ్ చేయాలి అని అనిపించింది. ఇంకా దాన్ని కూడా నేను ఒక వర్క్ లాగా ఒక జాబ్ లాగా తీసుకొని అయితే చేస్తున్నాను. ఇంట్లో పనులు చేసుకుంటా, మా బాబుని చూసుకుంటా, ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎన్నెన్ని ఇబ్బందులు ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలుసు కదా, అవన్నీ కూడా చూసుకుంటూ అయితే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే కర్రీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా నా కొడుకైతే నేను టేస్ట్ చూస్తా అని చెప్పి చూశాడు. వాడికైతే బాగా నచ్చినట్టుంది. చాలా టేస్ట్‌గా ఉందండి. నా వీడియో గాని నచ్చితే ఒక లైక్ చేయండి. ఈరోజు సండే మీ ఇంట్లో ఏం స్పెషలో తప్పకుండా అయితే కామెంట్ చేయండి.